రేపిస్టులాగా, టెర్రరిస్టులాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధగా. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదు ఎందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చి క్రిమినల్స్ లాగా పంపుతాయి. నోరెందుకు ఇప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య, దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మాన్ మల్లన్నని, ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగు వాళ్ళు. 13 లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాట. ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్ తో మాట్లాడు, ఫాదర్ బుష్ తో మాట్లాడు. ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశారు మన భారతీయులు. కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టులా, ఆనభంగం చేసిన రేపిస్టులాగా గుర్తుందా? 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ 17 మంది 19లో. ఏం చేసింది అప్పుడు కాండలీజా రైస్, జార్జ్ బుష్, యూజ్లెస్ ఇడియట్స్? వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరినీ పంపించారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో. అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా. అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే, నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మీద మా 8 లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు అసైలం ఇయ్యాలి లేదా స్పెషల్ స్టేటస్ అని అడిగా. ఇవ్వలేదు. సరికదా? టెర్రరిస్టుల్ని, రేపిస్టుల్ని, క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తే సహించేది లేదు. కేఏ పాల్ డాటర్ ప్రతి ఇండియన్ వినండి, ప్రతి తెలుగు ముందు వినండి. డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్లో జాయిన్ అవ్వండి. చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. కేఏ పాల్ .orgలో మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్, లీగల్ రెసిడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది, మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది, మీకు మరలా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది. చట్టాలున్నాయి. 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 5 శిష్యులు, మిత్రులు. గుర్తుంచుకోండి. జాన్ రాబర్ట్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో చెప్తా. హీ విల్ నాట్ లెట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది US Supreme Court. He is a man of God. Kavanaugh, I won't name all of them. కనుక తెలుగు మిత్రులారా, మనం చాలు 15 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు 10 మందిని రీచ్ అయితే చాలు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? కేఏ పాల్ .orgలో మీకు తెలిసిన బంధువులందరినీ, మిత్రులందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ₹1 ఏం పెట్టకండి, డొనేషన్ ఏమి అడగట్లా. ఫ్రీగా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్.
మీకు అన్యాయం జరిగిందని వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉంది, ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక సెంటెన్స్. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటాను. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66%, 2/3 కాంగ్రెస్ సెనెట్ ఎప్పుడు చేయరు. ఆ బాధ్యత నాదేం చెప్పాను, వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతారు. ఎప్పుడు మీకు హెల్ప్ కావాలండి, నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే నా హెల్ప్ కావాలంటే. వీడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్నకు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ హెల్ప్ చేస్తాడు. వాళ్ళు దాచుకోవడం, దోచుకోవడం, కాపాడుకోవడం, విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే పేరు పెట్టండి, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు జగన్ తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడు. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్ని ప్రయత్నించాడు, అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితులు అమ్మాడు, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి వాడు పేరు పెట్టుకుంటారు కొంతమంది. రండి కలిసి పోరాడుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, దేశాన్ని కాపాడుదాం. తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను? ఇప్పుడు వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోదీ, ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది. అరే నేను ఎంత మద్దతు ఇస్తున్నానే జగన్ని, వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని. పిలవాలా జగన్మోహన్ రెడ్డి? కలవాలా? ఈరోజు అమిత్ షా కలుస్తాడే, రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే. నిన్న మాట్లాడారే పెద్దలు, ఢిల్లీ పెద్దలు. నేను దేశం కొరకు, దేవుడి తరపున మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా, నా డబ్బులు ఖర్చుతో. 1 రూపాయి మీ దగ్గర తీసుకోకూడదు. అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా, స్టూడెంట్లారా, థ్యాంక్ యూ. నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది, ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో, ఇస్తున్నాను. థ్యాంక్ యూ. టీవీ 9 ఇవ్వలేదు కదా. ఏదో మెగా కృష్ణరెడ్డిని అన్నానట, వాళ్ళు లైవ్ ఎవరు అటు బాయ్కట్ చేస్తున్నాడు. చేయరా, మిమ్మల్ని మూసేసి రోజులు టైం వస్తుంది, దగ్గరకు వస్తున్నాయి. అదాని తిట్టకూడదు, మెగా కృష్ణరెడ్డి పొగడాలా, చంద్రబాబు రేవంత్ రెడ్డి పొగిడినట్టు. 1,10,000 కోట్లు దోచుకున్నందుకు కాళేశ్వరంది, 48,000 కోట్లు దాచుకున్నందుకు. మళ్ళా ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంకో 2,000-3,000 కోట్లు ఏది అనంతపూర్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు రాయలసీమలో. ఏం మీడియాలో లేదు చెప్పరా ఏ ప్రాజెక్ట్ ఇచ్చాడో? మొన్నే మెగా కృష్ణరెడ్డికి మీరు భయపడుతున్నారా? నేనున్నానే మీతో. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు మొన్నే, నాకు టైం లేక దానికి కౌంట్ తీయలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరికి? మెగా కృష్ణరెడ్డి. వదులుతావా? దొంగల్ని, గజ దొంగల్ని వదలను. మీడియా మిత్రులారా, ఓనర్స్ అయినప్పటికీ మీడియా రిపోర్టర్స్ అందరూ మళ్ళీ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగా మనం పవర్లోకి వస్తున్నాం, మీకు న్యాయం జరుగుతుంది. నన్ను ఎవరైనా పంపగలరా తిరిగి? లైవ్లు ఇచ్చిన ఛానల్స్ ఓనర్స్ అందరినీ దేవుడు దీవించిన గాక. లైవ్లు ఇవ్వనోళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పిన గాక, పనిష్మెంట్ ఇచ్చిన గాక. సార్, అంటే అసలు అమెరికాలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి అసలు ఏ విధమైన సహాయం చేయగలుగుతారు? నేను చెప్తున్నాను, 4 చేయాలి. అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ drkpaul.org వెబ్సైట్ లో మీ పేరు, మీ డీటెయిల్, మీ ఈమెయిల్ మీరు పెట్టేసేయండి.
మా వాట్సాప్ పెట్టండి, మా యాప్లో కేఎఫ్ఆల్ యాప్లో పెట్టండి, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లో పెట్టండి. మాకున్న స్టాఫ్ ప్రకారం మేము 72 గంటల్లో మీకు రెస్పాండ్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వీసా ఓవర్ స్టే అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మేమేం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు అమెరికా వదలకండి, అక్కడే ఉండండి. 3, మీకు ఇల్లీగల్ గా మీరు ఇల్లీగల్ అయినప్పటికీ అమెరికాలో మీకు పిల్లలు పుడితే మీరు లీగలే, మీ పిల్లలు సిటిజన్సే, వాళ్ళు పంపడానికి లేదు, అది పెట్టండి. 4, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడి అమెరికన్ సెనేటర్స్ నేను పంపిస్తున్నాను, అందుకే అది మాట్లాడాను. అక్కడ సెనెట్ చైర్మన్ మెజారిటీ లీడర్ జాన్ కూన్ 2002లో నా గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్, చాలా మంచి ఆయనే మోస్ట్ పవర్ఫుల్. ఆయనకి కూడా మీరు వీడియోలు పంపండి. నేను త్వరలో వాషింగ్టన్ DC, వీలైతే నెక్స్ట్ వీక్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసింది ప్రశ్నలు అడగండి. మీడియా మిత్రులు మాత్రం నేను తిట్టిన ఓనర్స్ మీకు దీవెనే. నేను మెగా కృష్ణని మారకూడదు, రామేశ్వరం మారకూడదా? కొంతమంది ఇండియన్స్ మనం తీసుకొద్దాం, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, క్షమిస్తాను, కలిసి పనిచేద్దాం. అమెరికాలో మీ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అయ్యో, అమెరికాలో నాకున్న టీమ్స్ ట్రంప్కే లేవు. నాకున్న ఫాలోయింగ్ ట్రంప్కి ఎంతమంది ఫాలోయింగ్? 40% రిపబ్లికన్స్, నాకు 90% ఫాలోయింగ్ డెమోక్రాట్స్. అసలు ఇప్పటి వరకు మీ వెబ్సైట్ లో ఎంతమంది నమోదు చేసుకున్నారు? మీ వెబ్సైట్ లో ఎంతమంది నమోదు చేసుకున్నారు? ఇప్పుడు నేను చూడాలి. ఈ రోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేసాం, రాత్రి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది 72 hours లో నేను మళ్ళీ మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీడియా ద్వారా. ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత 96 లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్. ఇది ఇండియన్స్ కొరకు కాదు ఈ వెబ్సైట్. ఇండియన్స్ అమెరికాలో ఉండి 54 లక్షల మంది బాధపడుతున్నారు. నాతో చేతులు కలుపుతావు అన్నవారు, నా మద్దతు కావాలి అన్నవారు, నా సపోర్ట్ కావాలి అన్న వారు కమ్మాస్ అవ్వచ్చు, రెడ్డిస్ అవ్వచ్చు, వెల్మాస్ అవ్వచ్చు, దొరలు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు, రేపిస్ట్లు అవ్వచ్చు, టెర్రరిస్ట్లు అవ్వచ్చు, ఏది చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాను. మీకు నేను లీగల్ సొల్యూషన్ ఇస్తాను. మీరు మరలా అక్కడ ఇమిగ్రేషన్లో ఎలాగా మీరు ఇమిగ్రెంట్స్ అవ్వాలో నేను చేపిస్తాను. నిన్నే రాత్రే లారీ క్లైమన్ కాల్ చేశారు. అందుకని పెద్ద లారీ ఎవరు? ఎలన్ కోర్స్విచ్, లారీ క్లైమన్, టామ్ గేరీ, వీళ్ళందరూ నా మిత్రులు, శిష్యులు. నేను రోజు మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఏమని? డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడ, ఫెడరల్ కోర్టులో ఎవరు ఫైల్ చేయాలి, సుప్రీం కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలి, 30 రోజులు దాటకముందే ఫిబ్రవరి 20 లోపునే నేను అమెరికా వెళ్ళి ఈ లోపల అన్ని మేము ఫైల్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. నోటీసులు ఇవ్వాలి ముందు. ట్రంప్కి లెటర్ రాసి మీకు పంపించారు మీడియా. ఎవరైనా వేసారా? ఆహా, కేఎఫ్ఆల్ అయితే వేయరు. ఆరో లోకేష్ ఉమ్మాడు, జగన్ చెయ్యి ముప్పాడు, ఇలా అన్నాడు. భరత్ ఎవరినో కలిశాడు, స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు. ఈ దొంగల వల్ల ₹1 లాభం ఉంది దేశానికి. అరే నేను చేశాను. అమెరికాలో వాషింగ్టన్ DC మీటింగ్ 17 లక్షల మంది కళ్ళతో చూశారు. అప్పుడున్న ప్రెసిడెంట్ రావడం, ఇప్పుడున్న ట్రంప్ నన్ను కలవడం మీరు చూశారు. నేను ఆయనకు వ్యతిరేకంగా బుక్ రాసిన తర్వాత మరి మీరెందుకు మీ ప్రజలకి హెల్ప్ చేయరు? ఈరోజు నేను విశాఖపట్నంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీడియా మిత్రులు హైదరాబాద్ కంటే ఓనర్స్ అక్కడ ఉంటారు, కానీ నాకు మీడియా మిత్రులు నాకు బంధువులు అయిపోయారు, ఫ్రీలు అయిపోయారు. నేను ఎప్పుడు అరగంటలో పిలిచినా ₹1 ఇవ్వకపోయినా, ఫ్యూల్ ఛార్జీలు ఇవ్వకపోయినా ఏది ఆశించుకుంటా నాతో పాటు పోరాటం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని